హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే నెక్స్ట్ వీడియోలో ఏపీకి టెట్ ఎగ్జామ్స్కి సంబంధించిన వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చే నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ మీద అయితే చేశాను. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు మ్యాథ్స్కి సంబంధించి, ఇంగ్లీష్కి సంబంధించి ఏమైనా టాపిక్స్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికి షేర్ చేయండి. మన వాళ్ళకు కూడా కొంచెం నాలెడ్జ్ వచ్చినట్టు ఉంటుంది, మాకు కూడా కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎన్ఎల్ యూట్యూబర్ ఛానల్. వన్స్ అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. నెంబర్ సిస్టమ్స్. ఇప్పుడు నెంబర్ సిస్టమ్స్ మనకి ఎగ్జామ్స్లో నెంబర్ సిస్టమ్స్ మీద ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి కదా. సో ఆ ప్రాబ్లమ్ని మనం ఈజీగా ఎలా చేయాలి చూసేద్దాం. ఫస్ట్ నెంబర్ సిస్టమ్స్. ఈ ప్రాబ్లమ్స్ని మనం ఈజీగా అటెంప్ట్ చేయాలి అంటే కొన్ని మనకి ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ అనేవి అవసరం. సో ఫస్ట్ దాంట్లో నెంబర్స్. ఇప్పుడు నెంబర్స్ అంటే ఏంటి? ఇప్పుడు హిందూ అరేబిక్ సిస్టంలో వీ హ్యావ్ 10 డిజిట్స్. అది 0 1 2 3 4 5 6 7 8 9 ఇలాంటివి. అండ్ ఏ నెంబర్ ఈజ్ డినోటెడ్ బై ఏ గ్రూప్ ఆఫ్ డిజిట్స్. ఒక నెంబర్ అనేది గ్రూప్ ఆఫ్ డిజిట్స్తోని డినోట్ అయితే దాన్ని న్యూమరల్స్ అని అంటాం. నెక్స్ట్ నెంబర్స్ అయిపోయాక ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ ఏ డిజిట్ ఇన్ ఏ న్యూమరల్స్. ఇప్పుడు న్యూమరల్స్ అంటే మనం 4 8 7 2 ఇట్లా గ్రూప్ ఆఫ్ డిజిట్స్తోని ఉంటే వీటిని న్యూమరల్స్ అంటాం. సో ఇప్పుడు ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ అంటే ఏంటి చూద్దాం. ఇప్పుడు సపోజ్గా ఒక నెంబర్ ఉందండి. ఏం తీసుకుందాం? సరే 4 8 7 2 తీసుకుందాం. ఇప్పుడు దీంట్లో ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు ప్లేస్ వాల్యూ అంటే ఏంటిది అంటే చూడండి, ఫస్ట్ ఫేస్ వాల్యూ చూద్దాం. ఫేస్ వాల్యూ అంటే ఏంటిది? ఇప్పుడు ఈ నెంబర్కి ఫేస్ వాల్యూ అంటే 4కి ప్లేస్ వాల్యూ 4 అన్నట్టే, 8కి ప్లేస్ వాల్యూ 8 అన్నట్టే, 7కి ప్లేస్ వాల్యూ 7 అన్నట్టే, 12కి ఫేస్ వాల్యూ 2 అన్నట్టే. అంటే ద ఫేస్ వాల్యూ ఆఫ్ ఏ డిజిట్ ఇన్ ఏ న్యూమరల్స్ ఈజ్ ఇట్స్ ఓన్ వాల్యూ. అంటే ఏంటి? ద ఫేస్ వాల్యూ ఆఫ్ ఎ డిజిట్స్ ఇన్ ఏ న్యూమరల్స్ ఈజ్ ఇట్స్ ఓన్ వాల్యూ. అంటే ఇప్పుడు 4 8 7 2 ఉందండి. 2కి ఫేస్ వాల్యూ 2, 7కి ఫేస్ వాల్యూ 7, 8కి ఫేస్ వాల్యూ 8, 4కి ఫేస్ వాల్యూ 4. సో ఫేస్ వాల్యూ అంటే ఓన్ వాల్యూ, నెంబర్ ఒక ఓన్ వాల్యూ. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ చూద్దాం. ప్లేస్ వాల్యూ అంటే ఏంటిది అంటే ఇప్పుడు సపోజ్గా 4 8 7 2 అనే ఉందండి. ఇప్పుడు ఈ నెంబర్కి మనం ప్లేస్ వాల్యూ రాయాలి అంటే ఎలా రాయాలి? ఇప్పుడు చూడండి, ఇది 1s 10s 100s 1000s అంటే 1 డిజిట్. ఇప్పుడు 2 ఉందండి, 2 into 1, ఇది 1s డిజిట్ కాబట్టి ఇంటూ 1. ఇప్పుడు 7 ఉందండి, 7 into 10, ఎందుకంటే ఇది 10s డిజిట్ కాబట్టి. నెక్స్ట్ 8 ఉందండి, 8 into 100, ఎందుకంటే ఇది 100 డిజిట్ కాబట్టి. నెక్స్ట్ 4 ఉందండి, అది 4 into 1000, ఎందుకంటే అది 1000 డిజిట్ కాబట్టి. అంటే ఫేస్ వాల్యూనేమో 4కి 4, 8 8 7 7 2కి 2 న్యూమరల్స్ ఇట్స్ ఓన్ వాల్యూ. ఒకవేళ ప్లేస్ వాల్యూ వచ్చేసి 1s 10s 100s 1000s. ఇప్పుడు 1s ప్లేస్లో 2 ఉంది కాబట్టి 2 into 1, 10s ప్లేస్లో 7 ఉంది కాబట్టి 7 into 10, 8s ప్లేస్లో 100s ప్లేస్లో 8 ఉంది కాబట్టి 8 into 100, 1000s ప్లేస్లో 4 ఉంది కాబట్టి 4 into 1000 ఇలా రాయాలండి. నెక్స్ట్ నెంబర్స్ అయిపోయాయి, ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ అయిపోయాయి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి టైప్స్ ఆఫ్ నెంబర్స్. మనకి మొత్తం 12 టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయండి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? ఒక్క నిమిషం ఆగండి.
ఓకే. న్యాచురల్ నెంబర్స్ అంటే కౌంటింగ్ నెంబర్స్ అన్నీ మన న్యాచురల్ నెంబర్స్ అంటామండి. అంటే న్యాచురల్ నెంబర్స్ అంటే కౌంటింగ్ నెంబర్స్ని మనం న్యాచురల్ నెంబర్స్ అనేది అంటాం. అంటే 1 2 3 4 అండ్ సో ఆన్ ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్. ఎందుకంటే మనకి ఇవి కౌంటింగ్ నెంబర్స్ని మనం న్యాచురల్ నెంబర్స్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి హోల్ నెంబర్స్. నెక్స్ట్ న్యాచురల్ నెంబర్స్ అంటే కౌంటింగ్ నెంబర్స్ని మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం. హోల్ నెంబర్స్ అంటే ఏంటంటే ఆల్ కౌంటింగ్ నెంబర్స్ టుగెదర్ విత్ ఆల్ కౌంటింగ్ నెంబర్స్ టుగెదర్ విత్ ఓ, అంతే కదా. ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్ అంటే మనకి ఆల్ కౌంటింగ్ నెంబర్స్, అదే హోల్ నెంబర్స్ అంటే ఆల్ కౌంటింగ్ నెంబర్స్ విత్ ఓ, అంటే 0 1 2 3 4 ఇలాంటివి, ఇవి హోల్ నెంబర్స్. నెక్స్ట్ థర్డ్ వన్ అనేది ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి? ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు కౌంటింగ్ నెంబర్స్ ఉన్నాయండి, అంటే న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి. న్యాచురల్ నెంబర్స్ అనేది డివిజబుల్ బై 2, అంటే కౌంటింగ్ నెంబర్స్ ఈజ్ డివిజబుల్ బై 2 ఈజ్ కాల్డ్ ద ఈవెన్ నెంబర్స్. అంటే డివిజబుల్ బై 2 అయితే వాటిని మనం ఈవెన్ నెంబర్స్ అంటాం. కౌంటింగ్ నెంబర్స్ అనేది డివిజబుల్ బై 2. ఇప్పుడు కౌంటింగ్ నెంబర్స్ అంటే 1 2 3 4 5 అండ్ సో ఆన్, ఇవి కౌంటింగ్ నెంబర్స్ కదా. ఈ నెంబర్స్ అనేది డివిజబుల్ బై 2 అయితే వాటిని ఈవెన్ నెంబర్స్ అని అంటాం. సో ఎగ్జాంపుల్ 0 2 4 6 8 10 12 ఇవి మనకి ఈవెన్ నెంబర్స్. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి? ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి అంటే ఏ కౌంటింగ్ నెంబర్ అనేది నాట్ డివిజబుల్ బై 2. ఆడ్ నెంబర్స్ అంటే నాట్ డివిజబుల్ బై 2. ఇప్పుడు 0 2 4 6 8 10 12 ఇవంతా డివిజబుల్ అవుతాయి 2లో. నెక్స్ట్ డివిజబుల్ కానీ ఉన్నాయి 1 3 5 7 9 11 13 ఇవన్నీ ఆడ్ నెంబర్స్. ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్ అంటేమో ఆల్ కౌంటింగ్ నెంబర్స్ అనేవి న్యాచురల్ నెంబర్స్ అంటాం. హోల్ నెంబర్స్ అంటేనేమో 0తో ఇంక్లూడ్ చేసి ఇవన్నీ ఆల్ కౌంటింగ్ నెంబర్స్ టుగెదర్ విత్ 0, అంటే 0తో ఇంక్లూడ్ చేసి అన్ని కౌంటింగ్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటంటే డివిజబుల్ బై 2ని మనం ఈవెన్ నెంబర్స్ అంటాం. ఆడ్ నెంబర్స్ అంటే ఏంటంటే నాట్ డివిజబుల్ బై 2ని మనం ఆడ్ నెంబర్స్ అనేవి అంటాం. నెక్స్ట్ ఏముంటాయండి? ప్రైమ్ నెంబర్స్ వచ్చేసి a counting number is called as a prime number if it has exactly 2 factors, namely itself and 1. అంటే ప్రైమ్ నెంబర్ అంటే ఏంటిది అంటే కౌంటింగ్ నెంబర్ అనేది ఈజ్ కాల్డ్ ద ప్రైమ్ నెంబర్. అది ఎగ్జాక్ట్లీ 2 factors, namely itself and 1. All primary numbers are less than 100. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దామండి. ఆల్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 100 అంటే 2 3 5 7 11 13 17 19 23 29 37 41 43 47 53 59 61 67 71 73 79 నెక్స్ట్ 83 89 95 ఇవన్నీ మనకి ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇట్ సెల్ఫ్ అండి. ఇప్పుడు 2 ఉందండి, 2 అనేది ఇట్ సెల్ఫ్గా 2 1 2 అనేది అవుతుంది, 1 × 2 కూడా 2 అవుతుంది. అంటే ఇట్ సెల్ఫ్గా అండ్ 1తోని డివిజబుల్ అయితే వాటిని మనం ప్రైమ్ నెంబర్స్ అంటామండి. అంతేకాదు ఇప్పుడు 3 ఉంది, 3ని 3 1 3 1 3 3 5 ఉంది, ఇది ఇట్ సెల్ఫ్గా 5 1 5 ఇట్ సెల్ఫ్గా అండ్ 1తో కూడా అవుతుంది. కాబట్టి వీటన్నిటిని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. 1 to 100కి ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయంటే 25 ఉంటాయండి. ఇవన్నీ మనకి 25 ప్రైమ్ నెంబర్స్. ఓకేనా. నెక్స్ట్ ఇంటీజర్స్. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి ఇంటీజర్స్.
సో ఇంటీజర్స్ అంటే ఏంటి? ఆల్ కౌంటింగ్ నెంబర్స్ జీరో అండ్ నెగటివ్ ఆఫ్ కౌంటింగ్ నెంబర్స్ ఫార్మ్ ఇట్ సెట్ ఆఫ్ కాల్డ్ ఇంటీజర్స్. అంటే ఆల్ కౌంటింగ్ నెంబర్స్ జీరో అండ్ నెగటివ్ ఆఫ్ కౌంటింగ్ నెంబర్స్, అన్ని కౌంటింగ్ నెంబర్స్ జీరో అండ్ నెగటివ్ ఆఫ్ కౌంటింగ్ నెంబర్స్ అన్ని సెట్ ఆఫ్ అన్నీ కలిపితే అవి ఇంటీజర్స్ అండి. సో అంటే చూడండి, -3, -2, -1, 0, 1, 2, 3, 4 ఇవన్నీ సెట్ ఆఫ్ ఇంటీజర్స్ అన్నట్టు. ఇలా నెగిటివ్ నెంబర్స్, జీరో అండ్ పాజిటివ్ నెంబర్స్ ఇవన్నీ. సో సెట్ ఆఫ్ నెగిటివ్ నెంబర్స్ అంటే -1, -2, -3, -4 అని అన్నీ. సెట్ ఆఫ్ నాన్ నెగిటివ్ నెంబర్స్ అంటే ఆర్ పాజిటివ్ నెంబర్స్ అంటే 1, 2, 3, 4 ఇవన్నీ. ఓకేనా? ఇంటీజర్స్ అంటే ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఏమైపోయాయండి? న్యాచురల్ నెంబర్స్ అయిపోయాయి, హోల్ నెంబర్స్ అయిపోయాయి, ఇంటీజర్స్ అయిపోయాయి, ప్రైమ్ నెంబర్స్ అయిపోయాయి, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ అయిపోయాయి. నెక్స్ట్ 7th వన్ వచ్చేసి కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి? అంటే ఆల్ కౌంటింగ్ నెంబర్స్ విచ్ ఆర్ నాట్ ప్రైమ్ ఆర్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్స్. అంటే ఆల్ కౌంటింగ్ నెంబర్స్ which are not prime are called composite numbers. ఆల్ కౌంటింగ్ నెంబర్స్ విచ్ ఆర్ నాట్ ప్రైమ్. ఇప్పుడు మనకి ప్రైమ్ నెంబర్స్ అంటే ఏమని చెప్పుకున్నాం? అది ఇట్ సెల్ఫ్గా అండ్ 1తోని డివిజబుల్ అయితే దాన్ని మనం ప్రైమ్ నెంబర్ అనుకున్నాం. అంటే కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి? విచ్ ఆర్ నాట్ ఏ ప్రైమ్. అంటే విచ్ ఆర్ నాట్ ఏ ప్రైమ్ అంటే ఇప్పుడు సపోజ్గా 4 ఉందండి. 4 అనేది 2 × 2గా పోతుంది, 4 × 1గా పోతుంది, 1 × 4గా పోతుంది, ఇన్ని టేబుల్స్లో పోతుంది ఇది. సో ఇప్పుడు మనం దీన్ని కాంపోజిట్ నెంబర్ అంటాం. అంటే విచ్ ఆర్ నాట్ ఏ ప్రైమ్. సో 4, 6, 9, 10, 12, 15 ఇలా నెంబర్స్ అన్నీ మనకు కాంపోజిట్ నెంబర్స్. అంటే రెండిటికన్నా ఎక్కువ టేబుల్స్లో పోతే వాటిని మనం కాంపోజిట్ నెంబర్స్ అని అంటాం. నెక్స్ట్ 8th వన్. నెక్స్ట్ ఏమున్నాయండి? పర్ఫెక్ట్ నెంబర్స్. పర్ఫెక్ట్ నెంబర్స్ అంటే ఏంటి అంటే ఏ నెంబర్ ద సమ్ ఆఫ్ హూజ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ద నెంబర్ ఈజ్ కాల్డ్ ద పర్ఫెక్ట్ నెంబర్. ఇప్పుడు 6 ఉందండి. 6 అనేది పర్ఫెక్ట్ నెంబర్. 28 ఈజ్ ద పర్ఫెక్ట్ నెంబర్. 496 ఈజ్ ద పర్ఫెక్ట్ నెంబర్. అలాంటివి. అంటే ఇప్పుడు చూద్దామండి. అంటే నేనేం చెప్పాను? పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏ నెంబర్ ద సమ్ ఆఫ్ హూజ్ ఫ్యాక్టర్స్ ఎక్సెప్ట్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ద నెంబర్. ఇప్పుడు సపోజ్గా 6 ఉందని చెప్పాను కదా, 6 అండి. 6కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2, 1 టేబుల్లో పోతుంది, 2 టేబుల్లో పోతుంది, 3 టేబుల్లో పోతుంది అండ్ 6 టేబుల్లో పోతుంది. సో 1 + 2 + 3 = 6. ఇప్పుడు చెప్పాను కదా. అంతేగా ఇప్పుడు 28 ఉందండి. 28 అనేది 1 టేబుల్లో పోతుంది, 2 టేబుల్లో పోతుంది, 4 టేబుల్లో పోతుంది, 7 టేబుల్లో పోతుంది. మళ్ళీ ఇవన్నీ ప్లస్ చేస్తే మనకి =28 వస్తే అది మనకి పర్ఫెక్ట్ నెంబర్. అంతేనా? అది మనకి పర్ఫెక్ట్ నెంబర్. నెక్స్ట్ 9th. పర్ఫెక్ట్ నెంబర్ అయిపోయినాక కోప్రైమ్స్ అంటే ఏంటి అండి? ద నెంబర్ హూజ్ HCF ఈజ్ 1 ఆర్ కాల్డ్ ద కోప్రైమ్స్. HCM ఈజ్ 1 ఈజ్ కాల్డ్ ద two numbers whose HCF is 1 are called the co-prime numbers. ఇప్పుడు 2 ఉంది, 3 ఉందండి. 2 of 3, 2 1 2, సో 1. HCF అనేది 1. సో ఇప్పుడు మనకి ఇది కోప్రైమ్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 8, 9 ఉంది. 8 of 9 HCF వచ్చేసేది అంటే 8 1 8 అంటే 8 - 9 - 8 ఎంత? 1 కదా. సో ఇది HCF ఈజ్ 1 అయితే దాన్ని మనం కోప్రైమ్స్ అంటాం. నెక్స్ట్ 10th వచ్చేసి ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటి? కోప్రైమ్స్ అంటే ఇవి. ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటి అంటే two prime numbers whose different is 2 are called the అంటే two prime numbers whose difference is 2
ఆర్ కాల్ ద ట్విన్ ప్రైమ్స్. అంటే 3,5 ఉందండి. ఇప్పుడు 3 ఆఫ్ 5 అంటే 3 1 జా 3. హెచ్సిఎఫ్ అనేది 2 డిఫరెన్స్ ఉంది. సో దాన్ని ట్విన్ ప్రైమ్ అంటాం. ఒకవేళ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 5,7 ఉంది, దీనికి డిఫరెన్స్ 2 ఉంది. నెక్స్ట్ 11,13 ఉంది, దీనికి డిఫరెన్స్ 2 ఉంది. సో హెచ్సిఎఫ్ అనేది 1 ఉంటే దాన్ని కో ప్రైమ్ అంటాం. 2 నెంబర్స్ డిఫరెంట్ ఉంటే దాన్ని మనం ప్రైమ్ నెంబర్స్ హూజ్ డిఫరెన్స్ ఈజ్ 2 ఆర్ కాల్ ద ట్విన్ ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ ఇంకేమున్నాయి? 11th వన్ వచ్చేసి రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? ద నెంబర్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q ఫామ్లో ఉంటే వాటిని మనం రేషనల్ మెంబర్స్ అంటాం. వేర్ P అండ్ Q ఆర్ ఇంటీజర్స్, Q అనేది నాట్ ఈక్వల్ టు 0. ఈ రెండు ఇంటీజర్స్ అండ్ Q అనేది నాట్ ఈక్వల్ టు 0. ఫర్ ఎగ్జాంపుల్ 1/5, 5/11, 0, 2, 3, 1/5 ఎక్సెట్రా. ఇవన్నీ మనకి రేషనల్ నెంబర్స్ అంటే P/Q ఫామ్లో ఉండాలి. ఈ రెండు ఇంటీజర్స్ బట్ Q ఇస్ నాట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇరేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? ద నెంబర్ విచ్ కెన్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ డెసిమల్ వుడ్ బి నాన్ టర్మినేటెడ్ అండ్ నాన్ రిపీటింగ్ ఫామ్ ఆర్ కాల్ ద ఇరేషనల్ నెంబర్స్. ఎగ్జాంపుల్ √2, √3, √5, √7, π, e, 0, 0.13456 ఇది మొత్తం ఇరేషనల్ నెంబర్స్. సో ఇప్పుడు మనం చెప్పాము కదా, ఇప్పుడు నెంబర్స్ అంటే ఏంటి చెప్పుకున్నాము, ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ అంటే ఏంటి చెప్పుకున్నాము, న్యాచురల్ నెంబర్స్ అంటే, హోల్ నెంబర్స్ అంటే, ఈవెన్ నెంబర్స్ అంటే, ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, ఇంటీజర్స్ అంటే ఏంటి, నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్, పర్ఫెక్ట్ నెంబర్స్ అంటే ఏంటి, కో ప్రైమ్స్, ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటివి, రేషనల్ నెంబర్స్, ఇరేషనల్ నెంబర్స్ అంటే ఏంటి అన్నీ చెప్పేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుందాం. ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఫస్ట్ వన్, ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్. ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. ఆల్ న్యాచురల్ నెంబర్స్ అనేవి హోల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే మనకి కౌంటింగ్ నెంబర్సే కదా, హోల్ నెంబర్స్ అంటే కూడా కౌంటింగ్ నెంబర్స్ టుగెదర్ విత్ 0. సో ఆల్ న్యాచురల్ నెంబర్స్ అనేవి హోల్ నెంబర్స్. నెక్స్ట్ పాయింట్, ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అండి ఇవి. ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్స్. ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ నాట్ న్యాచురల్ నెంబర్స్. ఇక్కడ బాగా చూడండి, అన్ని న్యాచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ అవుతాయి, బట్ ఆల్ హోల్ నెంబర్స్ అనేవి న్యాచురల్ నెంబర్స్ కావు. ఎందుకంటే 0 ఈజ్ ద హోల్ నెంబర్ విచ్ ఈజ్ నాట్ యాజ్ ఏ న్యాచురల్ నెంబర్. ఆల్ న్యాచురల్ నెంబర్స్ అనేవి హోల్ నెంబర్ అవుతాయి, బట్ అన్ని హోల్ నెంబర్స్ అనేవి న్యాచురల్ నెంబర్ కాదు. ఎందుకంటే 0 అనేది హోల్ నెంబర్ కదా, అది న్యాచురల్ నెంబర్లో లేదు. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఈవెన్ నెంబర్ ప్లస్ ఈవెన్ నెంబర్ అనేది మనకి ఈవెన్ నెంబరే వస్తుంది. అంటే 4 + 6 = 10 వస్తుంది. లేకుంటే 6 + 10 = 16. అంటే ఈవెన్ నెంబర్ అనేది మనకి ఈవెన్ నెంబరే వస్తుంది. లేకుంటే ఆడ్ నెంబర్ ప్లస్ ఆడ్ నెంబర్ అనేది మనకి ఈవెన్ నెంబర్ వస్తుంది. 2 ఆడ్ నెంబర్లు కలిపితే అది ఈవెన్ నెంబర్ వస్తుంది. అంటే ఇప్పుడు 3 అనేది ఆడ్ నెంబర్, 5 అనేది ఆడ్ నెంబర్, అది = 8 ఈవెన్ నెంబర్ వచ్చిందిగా. 2 ఈవెన్ నెంబర్లు కలిపితే అది ఈవెన్ నెంబర్ వస్తుంది, 2 ఆడ్ నెంబర్ కలిపితే అది ఈవెన్ నెంబరే వస్తుంది. ఎగ్జాంపుల్ కూడా ఇది. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటిది? ఈవెన్ నెంబర్ ప్లస్ ఆడ్ నెంబర్ = ఆడ్ నెంబర్. ఒక ఈవెన్ నెంబర్ ఒక ఆడ్ నెంబర్ కలిపితే మనకు ఆడ్ నెంబర్ వస్తుంది. సో ఈవెన్ నెంబర్ అనేది మనకి 2, ఆడ్ నెంబర్ అనేది 3, అంటే =5 కదా. సో ఆడ్ నెంబరే కదా 5 అంటే, అలా. నెక్స్ట్ సిక్స్త్, ఈవెన్ నెంబర్ మైనస్ ఈవెన్ నెంబర్ అంటే మనకి ఈవెన్ నెంబర్ వస్తుంది. 2 ఈవెన్ నెంబర్ని మైనస్ చేస్తే అది ఈవెన్ నెంబరే వస్తుంది. చూడండి, ఇప్పుడు 4 అనేది ఈవెన్ నెంబర్, -2 చేస్తే 2 అనేది కదా వచ్చింది. సో 2 అనేది ఈవెన్ నెంబరే కదా, అలా. నెక్స్ట్ సెవెంత్ వన్, ఆడ్ నెంబర్ మైనస్ ఆడ్ నెంబర్ అంటే మనకి ఈవెన్ నెంబర్ వస్తుంది. 2 ఆడ్ నెంబర్ని మైనస్ చేస్తే ఈవెన్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు 7 అనేది మనకి ఆడ్ నెంబర్ అండి, -5 = 2 అంటే ఈవెన్ నెంబరే వచ్చింది కదా, అలా. నెక్స్ట్ ఎయిత్ వన్ అంటే ఏంటిదంటే, ఈవెన్ మైనస్ ఆడ్ నెంబర్ = ఆడ్. ఈవెన్ నెంబర్ని ఆడ్ నెంబర్ని చేసినా కూడా మనకి ఆడ్ నెంబర్ వస్తుంది. అంటే 8 - 3 =
5. ఆడ్ నెంబర్ని ఈవెన్ నెంబర్ని చేసినా కూడా ఆడ్ డే వస్తుంది. అంటే 9 - 4 = 5. ఈవెన్ నెంబర్ని ఇంకా రెండు ఈవెన్ నెంబర్ని ఇంటూ చేస్తే ఈవెన్ నెంబర్ వస్తుంది. అంటే 4 × 6 = 24. నెక్స్ట్ ఆడ్ నెంబర్ రెండు ఆడ్ నెంబర్ని చేస్తే ఆడ్ నెంబరే వస్తుంది. అంటే 5 × 7 = 35. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన స్టేట్మెంట్స్ అండి. ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్. అన్ని న్యాచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ అవుతాయి, కానీ అన్ని హోల్ నెంబర్స్ అనేవి న్యాచురల్ నెంబర్స్ కావు. ఇప్పుడు రెండు ఈవెన్ నెంబర్స్ని ప్లస్ చేస్తే ఈవెన్ నెంబరే వస్తుంది. లేకుంటే రెండు ఆడ్ నెంబర్స్ని ప్లస్ చేస్తే ఈవెన్ నెంబరే వస్తుంది. ఒక ఈవెన్ని ఒక ఆడ్ని ప్లస్ చేస్తే మాత్రం ఆడ్ నెంబర్ వస్తుంది. రెండు ఈవెన్ నెంబర్స్ని మైనస్ చేస్తే ఈవెన్ నెంబరే వస్తుంది. రెండు ఆడ్ నెంబర్స్ని మైనస్ చేసినా ఆడ్ నెంబరే ఈవెన్ నెంబరే వస్తుంది. నెక్స్ట్ ఒక ఈవెన్ని ఒక ఆడ్ని మైనస్ చేస్తే ఆడ్ వస్తుంది. ఒక ఆడ్ని ఒక ఈవెన్ని మైనస్ చేసినా ఆడే వస్తుంది. రెండు ఈవెన్ నెంబర్స్ని ఇంటూ చేస్తే ఈవెన్ నెంబరే వస్తుంది. రెండు ఆడ్ నెంబర్స్ని ఇంటూ చేస్తే ఆడ్ నెంబరే వస్తుంది. ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ప్రిన్సిపల్స్. నెక్స్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇంకోటి చూడండి. నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇప్పుడు ఈవెన్ నెంబర్ ఇంటూ ఆడ్ నెంబర్ అంటే ఈవెన్ నెంబర్. ఒక ఈవెన్ నెంబర్ని ఒక ఆడ్ నెంబర్ని చేసినా మనకి ఈవెన్ నెంబర్ వస్తుంది. అంటే 4 × 8 = 20. ఇది ఎగ్జాంపుల్. నెక్స్ట్ ది స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్. ది స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ వచ్చేసి మనకి 2 అండి. ద ఫస్ట్ ఆడ్ నెంబర్ వచ్చేసి మనకి 3. నెక్స్ట్ ఇంకేమున్నాయి. 1 ఈజ్ ఎ యూనిక్ నెంబర్, ఐదర్ ప్రైమ్ ఆర్ కాంపోజిట్. 1 అనేది యూనిక్ నెంబర్. ద లీస్ట్ కాంపోజిట్ నెంబర్ వచ్చేసి 9 అండి. ద లీస్ట్ ఆడ్ కాంపోజిట్ నెంబర్ వచ్చేసి ద లీస్ట్ కాంపోజిట్ నెంబర్ వచ్చేసి 4. ద లీస్ట్ ఆడ్ కాంపోజిట్ నెంబర్ వచ్చేసి 9 అండి. టెస్ట్ ఫర్ యూ నెంబర్ టు బి ప్రైమ్. ఇప్పుడు నెక్స్ట్ ఇవన్నీ అయిపోయాయి కదా. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనేవి చూద్దాం. కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఫస్ట్ ఫార్ములా ఏంటిది? x + y² అంటే x² + y² + 2xy అంటే a + b² ఫార్ములా. సరేలేండి, a + b² ఫార్ములాని చేద్దాం. a + b² అంటే a² + b² + 2ab. ఇది ఒక ఫార్ములా. నెక్స్ట్ a - b² అంటే a² + b² - 2ab. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి a + b² plus a minus b² is equals to 2 of a² plus b². ఇది కూడా ఇదొక ఫార్ములా. నెక్స్ట్ ఫోర్త్ వన్ a minus b² minus of a minus b² is equals to 4ab. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ a plus b³ అంటే a³ plus b³ plus 3ab of a plus b. నెక్స్ట్ a minus b³ అంటే a³ minus b³ 3ab of a minus b. నెక్స్ట్ సెవెంత్ వన్ a² minus b² ఫార్మ్ ప్లస్ b a minus b. a² minus b² అంటే a plus b a minus b. నెక్స్ట్ ఎయిత్ వన్ ఇప్పుడు a plus b plus c² is equals to a² plus b² plus c² plus 2 of plus ca ఇలా. నెక్స్ట్ నైన్త్ వన్ వచ్చేసి a³ plus b³ a plus b of a² plus b ab ఇలా. నెక్స్ట్ టెన్త్ వన్ ఇంకేం ఫార్ములాస్ ఉన్నాయి. a³ minus b³ ఫార్ములా a² plus b. నెక్స్ట్ ఇంకేమున్నాయి. 11th వన్ a³ plus b³ plus c³ ఫార్ములా a minus 3x
అంటే a³ + b³ + c³ - 3abc ఈజ్ ఈక్వల్స్ టు a + b b² + c² - ab - bc - ca. చూడండి, ఇఫ్ x + y + z అనేది ఈక్వల్స్ టు 0 అయితే అప్పుడు దెన్ x³ + y³ + z అని అవుతుంది, అంతే కదా. ఇప్పుడు a - b a + b² a - b² ఇవన్నీ ఫార్ములాస్ అండి, మనకి ఇవన్నీ ఫార్ములాస్. నెక్స్ట్ ఇవన్నీ చూసేసాం కదా. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ చూసేసాము, ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చూసేసాము. ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఇప్పుడు డివిజబిలిటీ టెస్ట్ అనేది చూసేద్దాం. ఇప్పుడు డివిజబిలిటీ టెస్ట్ అనేది చూసేద్దాం. డివిజబిలిటీ టెస్ట్ అంటే ఏంటి? ఇప్పుడు డివిజబుల్ బై 2, ఫస్ట్ డివిజబుల్ a number which is divisible by 2 if its unit digit is any. ఇప్పుడు ఒక నెంబర్ ఉందండి మనకి, చెప్పాలి. ఇప్పుడు మనకు ఒక నెంబర్ ఇచ్చారు, 6984 ఇచ్చారు. ఇప్పుడు ఇది ఏ టేబుల్? ఇప్పుడు 0 2 4 6 8 ఇలా ఈవెన్ నెంబర్స్తో ఉంటే అది ఖచ్చితంగా డివిజబుల్ బై 2 అవుతుంది. లాస్ట్లో అంతే కదా, ఇట్లా లాస్ట్లో 4. ఇప్పుడు ఏ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 2 ఇఫ్ ఇట్స్ యూనిట్స్ డిజిట్ ఈజ్ 0 2 4 6 8. అంటే యూనిట్స్ డిజిట్లో 2 4 6 8 ఏది వచ్చినా అది డివిజబుల్ బై 2 అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, లేకుంటే అది నాట్ డివిజబుల్ బై 2. నెక్స్ట్ ఇప్పుడు డివిజబుల్ బై 3 అని మనం ఎలా తెలుసుకోవాలంటే, ఏ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 3 ఓన్లీ వెన్ సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్ ఈజ్ డివిజబుల్ బై 3. ఒక నెంబర్ అనేది డివిజబుల్ బై 3 అని ఎలా తెలుసుకోవాలంటే, ద సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్ అనేది డివిజబుల్ బై 3 అయితే ఆ నెంబర్ అనేది డివిజబుల్ బై 3. అంటే సపోజ్గా ఇప్పుడు మనకి 5 3 2 4 1 ఉందండి. ఇప్పుడు సమ్ ఆఫ్ దీస్ డిజిట్స్ని చేద్దాం. ఇప్పుడు ఈ నెంబర్ ఉంది, ఈ నెంబర్కి సమ్ చేస్తే 5 + 3 + 2 + 4 + 1 మొత్తం 15 వచ్చింది. ఇప్పుడు 15 అనేది డివిజబుల్ బై 3. సో డివిజబుల్ బై 3 అంటే ఇప్పుడు డివిజబుల్ బై 2 అయితే యూనిట్స్ డిజిట్లో 0 2 4 6 8 ఏది కనిపించినా అది డివిజబుల్ బై 2 అన్నాం. ఒకవేళ డివిజబుల్ బై 3 అంటే ఎలా తెలుసుకోవాలంటే, ఇచ్చిన నెంబర్కి సమ్ చేసి అది ఒకవేళ డివిజబుల్ బై 3 అయితే ఆ నెంబర్ అనేది డివిజబుల్ బై 3, లేకుంటే అది డివిజబుల్ బై 3 కాదు. నెక్స్ట్ డివిజబుల్ బై 4, థర్డ్ వన్ డివిజబుల్ బై 4. ఇప్పుడు డివిజబుల్ బై 4, ఒక నెంబర్ డివిజబుల్ బై 4 కాదా ఎలా చెప్పాలి అంటే, ఏ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 4 ఇఫ్ ద నెంబర్ ఫార్మ్డ్ బై ఇట్ లాస్ట్ 2 డిజిట్స్ అనేది డివిజబుల్ బై 4 అయితే, ఇప్పుడు సపోజ్గా 7 8 7 9 3 7 6 ఉందండి. ఇది డివిజబుల్ బై 4 కాదా చూడాలి. అంటే ఇప్పుడు ఇచ్చిన నెంబర్లో లాస్ట్ 2 డిజిట్స్ అనేది డివిజబుల్ బై 4 అయితే, సో లాస్ట్ 2 డిజిట్స్ అనేది డివిజబుల్ బై 4 అయితే అది ఖచ్చితంగా డివిజబుల్ బై 4 అవుతుందండి. ఇచ్చిన నెంబర్లో ద లాస్ట్ 2 డిజిట్స్ ఈజ్ డివిజబుల్ బై 4, దెన్ ద టోటల్ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 4. నెక్స్ట్ డివిజబుల్ బై 5. మనకి యూనిట్ డిజిట్స్లో 0 కానీ 5 కానీ వస్తే అది ఖచ్చితంగా డివిజబుల్ బై 5. ఎగ్జాంపుల్ 8 6 8 9 5 యూనిట్ డిజిట్లో 5 వచ్చింది కదా, సో ఇట్ ఈస్ డివిజబుల్ బై 5. నెక్స్ట్ సిక్స్త్ వన్ డివిజబుల్ బై 6. ఫిఫ్త్ వన్ డివిజబుల్ బై 6. డివిజబుల్ బై 6 కాదా ఎలా తెలుసుకోవాలి అంటే, ఏ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 6 ఇఫ్ ద డివిజబుల్ బై 2 and 3. డివిజబుల్ బై 6 కాదా ఎలా తెలుసుకోవాలంటే, ఫస్ట్ ఇచ్చిన నెంబర్ 2తోని 3తోని పోతే 2 టేబుల్లో 2 3 టేబుల్లో పోతే ఖచ్చితంగా అది డివిజబుల్ బై 6 అవుతుందండి. ఎలా అంటే ఇప్పుడు 12 ఉంది 18 ఉంది.
ఇప్పుడు 12 అనేది 2 టేబుల్లో పోతుంది, 3 టేబుల్లో పోతుంది. 18 అనేది 2 టేబుల్లో పోతుంది, 3 టేబుల్లో పోతుంది. సో డివిజబుల్ బై 6 అంటే ఇచ్చిన నెంబర్ని 2 టేబుల్ 3 టేబుల్ ఈ రెండు టేబుల్స్లో పోతే ఖచ్చితంగా అట్ ఈస్ డివిజబుల్ బై 6 అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి డివిజబుల్ బై 7. సరేనండి, ఇప్పుడు 7 గురించి తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ 8 డివిజబుల్ బై 8. ఏ నెంబర్ విచ్ ఈస్ డివిజబుల్ బై 8 ఇఫ్ ద నెంబర్ ఫార్మ్డ్ బై లాస్ట్ 3 డిజిట్స్ అనేది డివిజబుల్ బై 8 అయితే, ఇప్పుడు సపోజ్గా చూడండి 6, 6, 8, 4, 3 ఉందండి. ఇప్పుడు లాస్ట్ 3 డిజిట్స్ అనేది డివిజబుల్ బై 8, 9, 10, 11, 12, 13, 14, 15. సరేనా? డివిజబుల్ బై 8 అంటే లాస్ట్ 3 డిజిట్స్ అనేది డివిజబుల్ బై 8 అయితే, సో ద నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 8. నెక్స్ట్ 9th డివిజబుల్ బై 9. ఇచ్చిన నెంబర్ డివిజబుల్ బై 9 కాదా ఎలా తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు సపోజ్గా 6, 6, 8, 4, 3 ఉందండి. ద సమ్ ఫస్ట్ దీనికి సమ్ చేయాలి. ఇది మొత్తం కౌంట్ చేస్తే మనకి 27 అనేది వస్తుంది. అంతేగా 27 వస్తుంది. సో 27 నెంబర్ అనేది డివిజబుల్ బై 9 అయితే, సమ్ అనేది డివిజబుల్ బై 9 అయితే ఆ నెంబర్ అనేది డివిజబుల్ బై 9 అండి. ఓకేనా? నెక్స్ట్ 10th 10. ఇప్పుడు ఒక ఇచ్చిన నెంబరు 10తో డివిజబుల్ అవుతుందా కాదా ఎలా తెలుసుకోవాలి అంటే, యూనిట్స్ ప్లేస్లో 0 ఉంటే ఇట్స్ అబ్సల్యూట్లీ డివిజబుల్ బై 10. సో ఫస్ట్ చూద్దాం. ఇప్పుడు మనకి డివిజబుల్ బై 2 ఒక ఇచ్చిన నెంబర్ డివిజబుల్ బై 2 కాదా ఎలా తెలుసుకోవాలంటే, యూనిట్స్ ప్లేస్లో 2, 0, 4, 6, 8 ఈ నెంబర్స్ ఉంటే అది ఖచ్చితంగా డివిజబుల్ బై 4. ఇచ్చిన నెంబర్ని డివిజబుల్ బై 3 కాదా ఎలా తెలుసుకోవాలి అంటే, ఈ మొత్తం ఇచ్చిన నెంబర్ని సమ్ చేసి అది డివిజబుల్ బై 3 అయితే ఇచ్చిన నెంబర్ మొత్తం డివిజబుల్ బై 3 అవుతుందండి. ఇచ్చిన నెంబర్ డివిజబుల్ బై 4 కాదా ఎలా తెలుసుకోవాలంటే, లాస్ట్ 2 డిజిట్స్ అనేవి డివిజబుల్ బై 4 అయితే హోల్ నెంబర్ అనేది డివిజబుల్ బై 4. డివిజబుల్ ఇప్పుడు ఇచ్చిన నెంబర్ 5తో డివిజబుల్ అయిద్దా కాదా అంటే, యూనిట్స్ ప్లేస్లో 0,5 ఉంటే ఇది అబ్సల్యూట్లీ డివిజబుల్ బై 5. 6th ఇచ్చిన నెంబర్ 6తో డివిజబుల్ అవుతా కాదా ఎలా తెలుసుకోవాలంటే, 2, 3 ఈ రెండు 2,3 ఈ రెండు టేబుల్లో ఇచ్చిన నెంబర్ వెళ్తే ఖచ్చితంగా ఇట్ ఈస్ డివిజబుల్ బై 6 అవుతుందండి. నెక్స్ట్ 8 డివిజబుల్ బై 8 అవుతుందా కాదా అంటే, లాస్ట్ 3 నెంబర్స్ అనేది డివిజబుల్ 8 అయితే సో హోల్ నెంబర్ అనేది డివిజబుల్ 8 అవుతుంది. 9th 1 ఇప్పుడు నేను చెప్పాను. ఇప్పుడు 3 డివిజబుల్ బై 3 అంటే మొత్తం సమ్ చేసి అది డివిజబుల్ బై 3 అయితే అది అంత నెంబర్ అంటే డివిజబుల్ బై 3 అవుతుందండి. అదే అలాగే 9 కూడా ఇచ్చిన నెంబర్ని మొత్తం సమ్ చేసి అది డివిజబుల్ బై 9 అయితే సో ద హోల్ నెంబర్ అనేది డివిజబుల్ బై 9 అండి. నెక్స్ట్ 10th అంటే యూనిట్స్ ప్లేస్లో 0 ఉంటే ఇది అబ్సల్యూట్లీ డివిజబుల్ బై 10. నెక్స్ట్ ఏంటి, డివిజబుల్ బై 11. డివిజబుల్ బై 11 అంటే ఏ నెంబర్ అనేది డివిజబుల్ నెంబర్ అంటే, a number is divisible by 11 if the 3 different sum of the digits at odd place at the sum of its digits are even place is 0 or number is divisible by 11 అంటే sum of its digits at odds place minus sum of its digits even place. అంటే సపోజ్గా చూడండి 7 + 4 + 3 + 9 minus 1 + 5 + 4 + 2 is equals to 23 minus 11 is equals to 11. సో ఇప్పుడు మనకి అంతే కదండి. 2, 9, 4, 3, 5, 4, 1, 7 ఇది ఒక నెంబర్ ఇచ్చారండి. అంటే ద సమ్ ఆఫ్ ఇట్స్ ఆడ్స్ ప్లేస్ ఆడ్స్ ప్లేస్ అంటే 1, 4, 3, 9 ఇవి ఆడ్స్ ప్లేస్. ఈవెన్స్ ప్లేస్ అంటే 2, 4, 5 ఇవి ఈవెన్ ప్లస్ కదా, అవి మొత్తం మైనస్ చేస్తే అది 11 వచ్చిందంటే ఇట్ ఈస్ డివిజబుల్ బై 11 అండి. నెక్స్ట్ డివిజబుల్ బై 12. ఇచ్చిన నెంబర్ డివిజబుల్ బై 12 అవుతుందా కాదా అంటే, 3,4 3th టేబుల్లో 4th టేబుల్లో ఆ నెంబర్ అనేది డివిజబుల్ అయితే
ఖచ్చితంగా 12 అనేది డివిజబుల్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు 24 ఉందండి, 24, 48 ఉంది. 24 అనేది 3 టేబుల్లో పోతుంది, 4 టేబుల్లో పోతుంది. 48 అనేది 3 టేబుల్లో పోతుంది, 4 టేబుల్లో పోతుంది. సో 3 టేబుల్లో 4 టేబుల్లో పోతే ఖచ్చితంగా ఇట్ ఈస్ డివిజబుల్ బై 12. ఇందాక నేను చెప్పాను 6 అనేది డివిజబుల్ బై ఒక ఇచ్చిన నెంబర్ 6తో డివిజబుల్ అవుతా కాదంటే 2 టేబుల్ 3 టేబుల్లో పోతే ఖచ్చితంగా ఇట్ ఈస్ డివిజబుల్ బై 6. అలాగే 12th టేబుల్లో ఇచ్చిన నెంబర్ 12తో డివిజబుల్ అవుతుందా కాదా అంటే 3, 4 టేబుల్లో 4 టేబుల్లో రెండిట్లో పోతే ఖచ్చితంగా ఇట్ ఈస్ డివిజబుల్ బై 12. నెక్స్ట్ డివిజబుల్ ఇప్పుడు 7 or 13. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, డివిజబుల్ బై 7 or 13. ద నెంబర్ ఇన్ 2 గ్రూప్స్. డివైడ్ ద నెంబర్ ఇన్ 2 గ్రూప్ ఆఫ్ 3 digits అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఏ రైట్ అండ్ difference between the sum of number is odd and evens place. If the difference is 0 or it's divisible by 7 or it's odd, it is divisible by 13. ఇప్పుడు సపోజ్గా 4, 5, 3, 7, 7, 9, 2 ఉందండి. ఇప్పుడు 4 ఆఫ్ 5, 3, 7 ఆఫ్ 7, 93 అంటే 3ని మనం సపరేట్ 3 నెంబర్స్ని సపరేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి 7, 9, 2 ప్లస్ 4 అంటే ఒకటి మిగిలింది కదా, అది -537 కావాలి. ఇప్పుడు 279 వచ్చింది. 279 అనేది డివిజబుల్ బై 7 బట్ నాట్ డివిజబుల్ బై 13. అలా ఒకవేళ డివిజబుల్ బై 13 అయితే ఇట్ ఈస్ నాట్ డివిజబుల్ బై 7. నెక్స్ట్ ఇచ్చిన నెంబర్ డివిజబుల్ బై 14 కాదా ఎలా తెలుసుకోవాలంటే 2 టేబుల్లో 7 టేబుల్లో ఈ 2 టేబుల్లో పోతే ఖచ్చితంగా ఆ నెంబర్ అనేది డివిజబుల్ బై 14 అండి. డివిజబుల్ బై 15. ఇచ్చిన నెంబర్ డివిజబుల్ బై 15 కాదా ఎలా తెలుసుకోవాలంటే 3 టేబుల్లో 5 టేబుల్లో ఇచ్చిన నెంబర్ అనేది పోతే ఖచ్చితంగా ఇట్ ఈస్ డివిజబుల్ బై 15. నెక్స్ట్ ఇచ్చిన నెంబర్ డివిజబుల్ బై 16 కాదా ఎలా తెలుసుకోవాలి అంటే లాస్ట్ 4 digits అనేది డివిజబుల్ బై 4. ఇప్పుడు సపోజ్గా 4, 6, 3, 7, 7, 6 ఉందండి. ఇట్లా లాస్ట్ 4 digits అనేది డివిజబుల్ బై 16 అయితే ఇచ్చిన హోల్ నెంబర్ అనేది డివిజబుల్ బై 16. అంటే మనం ఇందాక 6కి చేసాము, నెక్స్ట్ 12కి చేసాము, ఇప్పుడు 16కి చేసాము అంతే. నెక్స్ట్ డివిజబుల్ బై 18. డివిజబుల్ బై 18 అంటే 2 టేబుల్లో 9 టేబుల్లో ఈ 2 టేబుల్లో ఇచ్చిన నెంబర్ అనేది డివిజబుల్ అయితే ఆ నెంబర్ అనేది డివిజబుల్ బై 18 అవుతుంది. నెక్స్ట్ డివిజబుల్ బై 24. డివిజబుల్ బై 24 అంటే 3 టేబుల్లో 8 టేబుల్లో డివిజబుల్ అయితే ఆ హోల్ నెంబర్ అనేది డివిజబుల్ బై 24 అవుతుంది అండి. నెక్స్ట్ డివిజబుల్ బై 25. డివిజబుల్ బై 25 అంటే యూనిట్స్ ప్లేస్లో 5. ఇప్పుడు యూనిట్స్ ప్లేస్లో 2 zeros కానీ ఇలా 5s ఉంటే ఖచ్చితంగా ఇది డివిజబుల్ బై 25. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ నెంబర్. ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ నెంబర్ లెట్ n be the positive factors of a number. Factors of a number let n be the positive integer. So n factorial is equals to n of n minus 1, n minus 2 and so on 3, 2, 1 ఇలా వస్తుందండి. అంటే ఇప్పుడు సపోజ్గా 6 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఫ్యాక్టోరియల్ ఉంది. 6 ఫ్యాక్టోరియల్ అంటే 5 into 4 into 3 into 2 into 1 is equals to 720. ఇలా చేయాలి. ఫ్యాక్టోరియల్ వస్తే ఇలా చేయాలి. నెక్స్ట్ డివిజన్ అల్గారిథం. డివిజన్ అల్గారిథం అంటే ఇఫ్ వీ డివైడ్ ఏ గివెన్ నెంబర్ బై అనదర్ నెంబర్ దెన్ అది డివిజన్ అంటే డివైడర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. అది మనకి ఆల్రెడీ వస్తుంది కదా, మనకు ఆల్రెడీ తెలిసిందే ఇది. నెక్స్ట్ ఇంకొన్ని ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ అండి. ఇప్పుడు xn మైనస్ a పవర్ n ఈజ్ డివిజబుల్ బై x మైనస్ a. అప్పుడు ఫర్ ఆల్ values of n, x power n minus a power n is divisible by x minus a for all values of n. Next x power n minus a power n is divisible by x plus a for all even numbers of n. Next x power n plus a power n is divisible by x plus a for all odd numbers of n. ఇవి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి. సో ఇవన్నీ తెలిసినట్టయితే మనం ఈజీగా నెంబర్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎగ్జామ్లో చేయొచ్చు. సో ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అనేది చూసేద్దామండి. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి
5 6 8 9 2 ఉంది. ఇప్పుడు దీంట్లో మనం ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ కనుక్కుందాం. ఫేస్ వాల్యూ అంటే ఇప్పుడు 5కి 5ఏ ప్లేస్ వాల్యూ, 6కి 6ఏ ప్లేస్ వాల్యూ, 8కి 8ఏ ప్లేస్ వాల్యూ, 9కి 9ఏ ప్లేస్ వాల్యూ, 2కి 2ఏ ప్లేస్ వాల్యూ. సో ఫేస్ వాల్యూ అంటే ఇవి. ప్లేస్ వాల్యూ అంటే ఏంటి అంటే ఇప్పుడు 5 6 8 9 ఇది వన్స్ డిజిట్స్, ఇది టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s ఇలా ఉంది కదా. సో 2 నెక్స్ట్ ఫస్ట్ 2కి ప్లేస్ వాల్యూ ఏంటిది అంటే 1, ఎందుకంటే ఇది 1 డిజిట్స్లో ఉంది కాబట్టి, అంటే ఈక్వల్స్ టు 2. నెక్స్ట్ 9కి ప్లేస్ వాల్యూ అంటే ఏంటిది, అది 10 డిజిట్లో ఉంది కాబట్టి ఇంటూ 10. 8 కంటే అది 100 ప్లేస్లో ఉంది కాబట్టి 100. 6కి ప్లేస్ వాల్యూ ఏంటిది అంటే అది థౌజండ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 1000. 5కి ప్లేస్ వాల్యూ అంటే 10,000 ప్లేస్లో ఉంది కాబట్టి 10,000. ఇలా చేయాలి ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు సపోజ్గా 3852 అని ఉందండి. 3852 అని నెంబర్ ఉంది. డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 8కి ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ, డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 8 అంటే ఎలా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఫేస్ వాల్యూ అంటే 8కి 8ఏ కదా, ప్లేస్ వాల్యూ అంటే 8 ఇంటూ 100 ప్లేస్లో ఉంది కదా, అంటే ఇంటూ 100ఏ కదా, అంటే ఇది 800, ఇది 8, అంటే దాని డిఫరెన్స్ ఎంత? 800 మైనస్ 8 ఎంత అండి? 792 కదా. సో ద డిఫరెన్స్ అనేది మనకి 792. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఏంటి అంటే వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్ ఆఫ్ ద డిజిట్స్ ఫ్రమ్ 1 to 7? 1 to 7కి సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద డిజిట్ ఏంటి అంటే ఇప్పుడు చూడండి, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ n స్క్వేర్ అంటే 1/6 కదా. n/6 ఆఫ్ 2n ప్లస్ 1, 1/6. n అంటే ఎంత మనకి 7 కదా. 2 ఆఫ్ n అంటే ఎంత? 2n ప్లస్ 1 అన్నట్టే కదా. 2n ప్లస్ 1 అన్నట్టే కదా, అంటే 2 ఆఫ్ 7 ప్లస్ 1 అన్నట్టే కదా. సో 1/6 7 ఆఫ్ 15 ఆఫ్ 8 ఈజ్ ఈక్వల్స్ టు 140, అంతే కదా. సో ఆప్షన్ 3 అనే సో ఇలా చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద డిజిట్స్ 5 to 11 మధ్యలో సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద డిజిట్స్ని కనుక్కోమన్నాడు. సో 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ 11 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 4 స్క్వేర్ అంటే 1/6 ఇంటూ 11 ఇంటూ 12 ఇంటూ 23 మైనస్ 1/6 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్స్ టు 506 మైనస్ 300 ఈజ్ ఈక్వల్స్ టు 476 అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం ఏంటి అంటే ఇఫ్ ఎక్స్ అండ్ వై అనేది పాజిటివ్ ఇంటీజర్, ఇఫ్ ఎక్స్ కామా వై అనేది పాజిటివ్ ఇంటీజర్, అప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 19 అయితే ఎక్స్ వాల్యూ ఎంత కనుక్కోమన్నారు, అంతే కదా. సో ఇప్పుడు చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 19 అని ఇచ్చారు. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే మనకి ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ మైనస్ వై ఫామ్లోనే కదా, ఈజ్ ఈక్వల్స్ టు 19 అన్నట్టే కదా. సో పుట్ ఎక్స్ ఈక్వల్స్ టు 10, వై ఈక్వల్స్ టు 9. సో 10 ప్లస్ 9, 10 మైనస్ 9 ఈక్వల్స్ టు 19 అన్నట్టే కదా. సో అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ 10 అన్నట్టే కదా. ఇలా చేయాలి. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్, హౌ మెనీ ఆఫ్ ఇంటీజర్స్ బిట్వీన్ 110 అండ్ 120? 110 120కి మధ్య హౌ మెనీ ఆఫ్ ఇంటీజర్స్ బిట్వీన్ 110 అండ్ 120 ఆర్ ప్రైమ్ అంటే 110కి 120కి మధ్యన ఎన్ని ఇంటీజర్స్ ఉన్నాయి, ఎన్ని ప్రైము, అవి ఆ నెంబర్లో ఎన్ని ప్రైము, అంతే కదా. సో ఇప్పుడు చూడండి, ద లార్జెస్ట్ 4-digit నెంబర్ వచ్చేసి కాదు దెర్ ఈజ్ ఓన్లీ 1 ప్రైమ్ నెంబర్ బిట్వీన్ 110 అండ్ 120 అండి, దట్ ఈస్ 130. ఓకేనా. ఇలా నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం. ఇప్పుడు సపోజ్గా
625 into 625 into 625 plus 216 into 216 into 216 by 625 into 625 minus 625 into 216 plus 216 into 216. ఇప్పుడు ప్రాబ్లం అనేది ఇలా వచ్చింది అనుకోండి, మనం దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం అంటే, ఇప్పుడు మనకి ఇది ఏ ఫామ్లో ఉంది, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై ప్లస్ వై స్క్వేర్ ఫామ్లో ఉంది. అంటే ఎక్స్ ప్లస్ వై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై ప్లస్ వై స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై, అంతే కదా. ఇప్పుడు 625 హోల్ క్యూబ్ ప్లస్ 216 హోల్ క్యూబ్ బై 625 హోల్ స్క్వేర్ మైనస్ 625 ఇంటూ 216 ప్లస్ 216 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 625 ప్లస్ 216 అంటే 841. ఓకేనా, ఇలా చేయాలి. నెక్స్ట్ 8th ఇంకేంటి, ఇప్పుడు ఇది ఉందండి ఈ నెంబర్ 8 పవర్ 19 ప్లస్ 2 ఈజ్ డివిజబుల్ బై 7, దెన్ ద రిమైండర్ ఈజ్ 8 పవర్ 19 ప్లస్ 2 ఈజ్ డివిజబుల్ బై 7 అయితే రిమైండర్ ఎంత అని అడిగాడండి. సో ఇది ఏ పవర్ 4 మైనస్ ఏ పవర్ ఎన్, ఇది డివిజబుల్ బై ఎక్స్ మైనస్ ఏ అయితే ఫర్ ఆల్ ఎన్ వాల్యూస్ అంటే 8 పవర్ 19 మైనస్ 1 పవర్ 19 ఈజ్ డివిజబుల్ బై 8 మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 7. సో అప్పుడు 8 పవర్ 19 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 8 పవర్ 19 మైనస్ 1 పవర్ 19 ప్లస్ 3 ఈజ్ డివిజబుల్ బై 7. సో ద రిమైండర్ ఈజ్ 3. నెక్స్ట్ 9th క్వశ్చన్, ఇప్పుడు 35 పవర్ 35 ఈజ్ డివిజబుల్ బై 36 అయితే రిమైండర్ ఎంత కనుక్కోమన్నారు. సేమ్ ఇదే ఫార్ములా అండి, సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తే రిమైండర్ అనేది మనకి 35 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ 10th వన్, ఇప్పుడు హౌ మెనీ ఆఫ్ ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజబుల్ బై 3 బట్ నాట్ డివిజబుల్ బై 9, ఎన్ని నెంబర్స్ అనేది డివిజబుల్ బై 3 బట్ నాట్ డివిజబుల్ బై 9 అని అన్నాడు, అంతే కదా. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ద సమ్ ఆఫ్ డిజిట్స్ రిపీటెడ్ నెంబర్స్, ఇప్పుడు 9, 12, 18, 9, 21, 12, 8, 21, 15 and 24. Out of these 12, 21, 15 and 24 is divisible by 3 but not divisible by 9. దీంట్లో 12, 21, 15 and 24 ఉన్నాయండి. ఇవన్నీ డివిజబుల్ బై 3 అవుతాయి బట్ నాట్ డివిజబుల్ బై 9. ఇలా చేయాలి. నెక్స్ట్ ఇలా చేసేయాలండి. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా లైవ్ని లైవ్ అని వచ్చేసింది. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఇంకా మీకు ఏమైనా టాపిక్స్ కావాలి అంటే మ్యాథ్స్కి సంబంధించి కానీ ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించింది కానీ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా ఆ టాపిక్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. అలాగే ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది కదా, వాళ్ళకు కూడా కొంచెం నాలెడ్జ్ అనేది వస్తుంది మ్యాథ్స్ మీద. ఇప్పుడు మ్యాథ్స్ అంటే చాలామంది భయపడతారు కదా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎన్ఎల్ యూట్యూబర్ ఛానల్. బాయ్.